హలో వెల్కమ్ టు మహామాక్స్. తన మార్క్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో చేసే క్యారెక్టర్లో ఒదిగిపోతూ వాటికి న్యాచురాలిటీ తీసుకొస్తారు మాళవిక నాయర్. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యంతో కెరీర్ స్టార్ట్ చేశారామె. కొంత గ్యాప్ తర్వాత బైకర్లో అనన్య క్యారెక్టర్తో ప్రేక్షకులను అలరిస్తున్న మాళవిక తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూసేద్దాం. బైకర్లో ఫస్ట్ టైం శర్వానంద్తో జతకట్టారు మాళవిక నాయర్. శర్వా గర్ల్ ఫ్రెండ్గా గ్లామరస్గా కనిపిస్తూనే వైఫ్గా హోమ్లీగా కనిపించారు. లవ్ సీన్స్లో క్యూట్గా, ఎమోషనల్ సీన్స్లో తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అలాగే ప్రిటీ బేబీ సాంగ్లో డాన్స్ ఇరగదీసేశారు. నాని, విజయ్ దేవరకొండ ఇద్దరితోనూ టాలీవుడ్ డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో స్క్రీన్ షేర్ చేసుకున్న మాళవిక అప్పటి నుండి నాగ్ అశ్విన్కి లక్కీ చామ్గా మారిపోయారు. తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మహానటి, కల్కిలోనూ కనిపించారు. మహానటి కంటే ముందే దుల్కర్ సల్మాన్ సెకండ్ ఫిల్మ్ ఉస్తాద్ హోటల్లో ఒక స్మాల్ రోల్ చేశారు మాళవిక. ఇది తనకు ఫస్ట్ ఫిల్మ్. ఆ సినిమా షూట్ అప్పుడు కెమెరా ముందు నిలబడగానే షివరింగ్ వచ్చేసేదట. దుల్కర్ తన దగ్గరకొచ్చి పర్వాలేదు రిలాక్స్ అవ్వు అని చెప్పేవారని, కట్ చేస్తే మహానటిలో ఆయన భార్యగా నటించానని గుర్తు చేసుకున్నారు మాళవిక. మాళవికకు చిన్నప్పటి నుంచి స్టడీస్తో పాటు స్పోర్ట్స్ అంటే కూడా ఇష్టమట. ఒకరోజు స్కూల్కి వెళ్ళలేకపోతే తెగ బాధపడిపోయేవారట. చదువుతో పాటు మిగతా వాటిల్లోనూ ప్రతిభ ఉండాలి అని ఇంట్లో చెప్పడంతో స్కూల్ అయిపోయాక డాన్స్, డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళేదాన్నని, స్విమ్మింగ్లో అయితే బోలెడన్ని ప్రైజులు కూడా గెలుచుకున్నానని గర్వంగా చెప్పారామె. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత విజయ్ దేవరకొండ టాక్సీ వాలాలోనూ నటించారు మాళవిక. కళ్యాణ వైభోగమే విజేతతో పాటు సందీప్ కిషన్ నిన్ను వీడని నీడను నేనేలో క్యామియో చేశారు. థ్యాంక్ యూలో నాగ చైతన్యతో, ఒరే బుజ్జిగాలో రాజ్ తరుణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన ఫొటోస్ ఎక్కడో చూసిన నాగ్ అశ్విన్ తనకు కాల్ చేసి ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ మెయిల్ చేసి చూడమని చెప్పారట. ఆ కథ నాన్నకు బాగా నచ్చడంతో చేయాల్సిందేనని పట్టుబట్టారు. నాన్నగారికి చిన్నప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ఉండేదట. అది తీరకపోవడంతో నన్నైనా కెమెరా ముందు చూడాలనుకుంటున్నారట అంటూ తండ్రి డ్రీమ్ని తను ఫుల్ఫిల్ చేశానని ప్రౌడ్గా చెప్పారు మాళవిక. నాన్న ప్రోత్సాహం వల్లే ఇండస్ట్రీలోకి రాగలిగానని, స్కూల్ ఏజ్లోనే మోడలింగ్తో పాటు కొన్ని యాడ్స్ కూడా చేశానని, దాంతో కొందరు దర్శకులు తనకు బాలనటిగా అవకాశాలు ఇచ్చారని చెప్పారు. తెలుగులో వరుసగా ఆఫర్స్ రావడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. బేగంపేట్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో డిగ్రీ, యూకేలో మాస్టర్స్ చేశారు. కెరీర్ స్టార్టింగ్లోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్న మాళవిక ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతున్నా అని అంటున్నారు. మలయాళీ మూవీ బ్లాక్ బటర్ఫ్లైలో యాసిడ్ బాధితురాలిగా, తమిళ్ సినిమా కుకులో అంధురాలిగా మాళవిక నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా ఇంకా సాధించాలి అంటూ ఒక్కసారి కూడా మెచ్చుకొని నాన్న కూడా మొదటిసారి సబాష్ అన్నారు. ఆ క్షణమే ఇక సినిమాలే నా కెరీర్ అని డిసైడ్ అయ్యాను అంటారామె. పలానా అబ్బాయి పలానా అమ్మాయి అన్ని మంచి శకునంలే తర్వాత కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో కథలో కీలకమైన మణిమేఖల క్యారెక్టర్లో మాళవిక పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్స్లోనూ అదరగొట్టేశారామె. బ్యూటిఫుల్ స్టైల్, ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నారు మాళవిక. తెలుగులో విజేత మూవీ చేసేటప్పుడు క్యారెక్టర్ కోసం స్కూటీ నేర్చుకున్నారు మాళవిక. ఖాళీ దొరికితే చాలు బుక్స్ విపరీతంగా చదువుతారు. స్కూల్లో ఉన్నప్పుడే నా దగ్గర ఓ మినీ లైబ్రరీ ఉండేది. సండే రోజు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివే టైం దొరికితే చాలు అనుకుంటాను అంటున్నారు మాళవిక. మలయాళం, తెలుగు, తమిళ్లో డిఫరెంట్ మూవీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో అలరించిన మాళవిక మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే రొమాంటిక్ ఆంథాలజీ సిరీస్లోనూ యాక్ట్ చేశారు. కొంత గ్యాప్ తర్వాత బైకర్ మూవీలో తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.